మీరు కాల్ చేస్తున్న వ్యక్తి ప్రస్తుతం అందుబాటులో లేరు. అమీషా, 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 నువ్వెక్కడున్నావు? అమీషా, 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 ఓ మై గాడ్, అమీషా, నీకేమైంది? ఎవరిలా చేసింది చెప్పు నాకు. అది అతను 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 నన్ను చంపాలని చూశాడు. అతను నన్ను ద్వేషిస్తున్నాడు. అతను మళ్ళీ వస్తాడు, భయంగా ఉంది. నువ్వు ఇక్కడే ఉండు, వాడిక్కడే ఉన్నాడు కదా. అతను పారిపోయాడు. అతను పారిపోయాడు. అతను ఇక్కడ లేడు. వెళ్ళిపోయాడా? ఎవరు వెళ్ళిపోయారు అమీషా? ఇది చేసింది ఎవరు? అతను ఇప్పుడు ఎక్కడుంటాడు? అతను ఒక ప్లే డైరెక్ట్ చేస్తున్నాడు. అతను క్రైమ్ ప్లే డైరెక్ట్ చేస్తున్నాడు. అతను పెద్ద క్రిమినల్. తను ఎలాగైనా ఆపాలి, లేదంటే తను ఖచ్చితంగా చంపేస్తుంది. ఇలా చెడు, నాకు చాలా భయంగా ఉంది. అమీషా, నీకేమీ అవ్వదు, నీకేం జరగదు, నిన్ను ఎవరు చంపరు. రా, నీకు చాలా రక్తం పోయింది. ముందు మనం బయటికి వెళ్దాం, పద పద. రా, చూసి నిదానంగా, నీకేం కాదు. రా, పద వెళ్దాం. అమీషా, ఒక్క నిమిషం. అమీషా, ఇదిగో ఇక్కడ చూడు, నీళ్లు తాగు. అమీషా, అవని, పూర్వి మ్యామ్, జ్యోతి థియేటర్కి తొందరగా వెళ్ళండి. ఏమైంది? అమీషా చాలా సంవత్సరాల క్రితం నాతో స్కూల్లో చదివింది. తనని అటాక్ చేశారు. అటాక్? పూర్వి మ్యామ్, నేను మీకు అమీషా ఫొటోస్ పంపాను. నేను హాస్పిటల్ తీసుకెళ్తున్నా, తన పరిస్థితి బాగలేదు. జ్యోతి థియేటర్లో ఏదో డైరెక్టరే ఇలా చేశాడు అని చెప్పింది. ప్లీజ్ మీరు కొంచెం కనిపెట్టండి. డోంట్ వరీ, నేను అక్కడికి వెళ్ళి చూస్తాను. నువ్వు ఓకే కదా? నేను ఓకేనే. నేను ఏసీపీ సార్కి కూడా ఇన్ఫార్మ్ చేస్తాను. ఓకే ఓకే. అమీషా, అమీషా, నువ్వు బానే ఉన్నావు కదా? చూడు చూడు, హాస్పిటల్కి వెళ్తున్నాం, కొంచెం సేపే. డైరెక్ట్ ఎక్కడ? ఆయన రిహర్సల్ చూస్తున్నారు. ఓకే, లెట్స్ గో గైస్, నెక్స్ట్ షాట్. మ్యామ్, మిమ్మల్ని చూడడానికి ఎవరో వచ్చారు. ఏంట్రా ఇది? సీతాల గీతనా? అంజు మంజునా? సార్, తను చూడ్డానికి అమిషా లాగే ఉందే.
నేను షీనా. అమిషా నేను ట్విన్ సిస్టర్స్. కథ ఇప్పుడే స్వారస్యం అవుతుంది. డానికే డబుల్ రోలా? 2004 అప్పుడు నాకు 8 ఏళ్ళు. అప్పుడు తన్ని కిడ్నాప్ చేశారు. తను 1 సంవత్సరం తర్వాత దొరికింది. తను దొరికిందని మేము చాలా సంతోషించాం. కానీ తను పాత అమిషా కాదు. తను నన్నే తప్పు పట్టింది, నన్ను బ్లేమ్ చేసింది. అదేంటంటే నేను ఇంట్లో సేఫ్గా ఉన్నాను, తనని కిడ్నాప్ చేశారని. నేనెప్పుడు తనకి ప్రేమే పంచాను. కానీ తను కొంచెం కొంచెంగా దూరంగా వెళ్ళిపోయింది. అమిషా అంటే మీకు అంత ప్రేమ ఉంటే తనెందుకు మీరు తన్ని అటాక్ చేశారని చెప్పింది? సార్, తను సంవత్సరం తర్వాత వచ్చినా కూడా తన మానసిక పరిస్థితి బాలేదు. సైకాట్రిస్ట్ తనకి మెడిసిన్స్ కూడా ఇచ్చారు. కొన్ని సంవత్సరాల తర్వాత నాకు పెళ్ళైపోయింది. తను మళ్ళీ నన్ను వదిలేసి వెళ్ళిపోయింది. మళ్ళీ తను సడన్గా వచ్చింది. ఏ? నాయరా నా కూతురు కోసం వచ్చింది. తను తన్ని తన బిడ్డ అంది. చాలా డిఫరెంట్గా నడుచుకుంది. ఎందుకంటే నాయరా అని తనే చూసుకుంది. ఏం చెప్పినా అసలు పట్టించుకోదు. భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతుంది, కానీ చంద్రుడు భూమిని తిరుగుతుండు. కానీ వీళ్ళు మనల్ని తిప్పిస్తున్నారు. సరే, ఈరోజు ఉదయం మీరు 7:30 నుంచి 8:30 వరకు ఎక్కడున్నారు? నేను డ్రైవ్ చేస్తూ ఉన్నాను, ఇంటి నుంచి థియేటర్కి. ఓ సరే, మీరు అక్కడే ఉన్నారన్నట్టు ఏమైనా ప్రూఫ్ ఉందా? నాయరా నాతోనే ఉన్నది. నాయరా మ్యామ్, ఒక్క నిమిషం ఇలా వస్తారా? ఓకే, మీరు ఇంకేమైనా క్వశ్చన్స్ అడగలా? వద్దు, వెళ్దాం. ఓకే, థ్యాంక్ యూ. ముందు హాస్పిటల్కి వెళ్ళి అమిషా వాంగ్మూలం తీసుకుందాం. తర్వాత మనకు దొరికిన కత్తిని ఫోరెన్సిక్కి పంపిద్దాం. ఈ డ్రామా క్లైమాక్స్ అక్కడే తెలుస్తుంది. సార్, అవని. చెప్పు అవని. హలో పూర్వి మ్యామ్. అమిషా పారిపోయింది. ఏంటి? తను బాటిల్తో నా తలపైన కొట్టింది. నేను లేచి చూసేసరికి తను కారులో లేదు. కానీ ఆ వాణి ఎలా పారిపోయింది? ఏంటి? ఏమండి, మీరు ఈ డబల్ యాక్షన్ అంతా చూసింది లేదా? హలో, ఇప్పుడు మీ డ్రామా ఉందే, దాన్ని వెంటనే ప్యాకప్ చేయండి. మీ సిస్టర్ అమిషా మా ఆఫీసర్ అవనిని అటాక్ చేసింది. ఒకవేళ అమిషాని అటాక్ చేయడంలో నీకు సమ్మతం అయితే ఇప్పుడే చెప్పి ఏది దాచుకో. మీరందరూ ఏమంటున్నారు? ఇవన్నీ మీరు అమిషా దగ్గర అడగొచ్చు కదా. అమిషా పారిపోయింది. పారిపోయిందంటే అయితే నాయరా ఏంటి? నాయరా ఎక్కడ? నాయరాని ఎవరైనా చూసారా? నాయరాని చూసారా? నాయరా 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 నా కూతురు ఎక్కడికి వెళ్ళింది? నాయరా నాయరా సావి. అయితే మరి సావి ఎవరు? ఒకవేళ ట్రిపుల్ రోలో సావి ఎక్కడ? తన దగ్గరే కదా నావినిచ్చాను.
సార్ తన పనే సార్ అది. వచ్చి ఎంత పని చేసిందో చూసారా? పూర్వి, నా కూతురు. నువ్వు ఇక్కడే ఉండు. సార్ సార్ ఒక నిమిషం, కొంచెం రిలాక్స్గా ఉండండి. మీ దగ్గర నైరా యొక్క ఫోటో ఉందా? ఉంది ఉంది. ఫోన్, ఎక్కడుంది? ఫోన్ 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 నా ఫోన్. ఏమైంది షీనా? సావి నారే ఎక్కడా? నారే ఎక్కడా? ఎందుకు ఇలా పానిక్ అవుతున్నావు? ఎక్కడ తను? ఎక్కడ కనిపించట్లేదు? కింద ఉంది మేకప్ రూమ్ లో. షీనా ఇక్కడే ఉంటుంది, భయపడకు. సార్ నైరా లోపలుంది. నారా సార్, నా కూతురు కనిపించట్లేదు. తను ఎక్కడికి వెళ్ళుంటుంది సార్? సార్ లోపల బయట అంతా వెతికాను, ఆ బిడ్డ ఎక్కడ సార్, నా కనబట్లా. కూతురు ఎక్కడికి వెళ్ళుంటుంది? ఎక్కడ కనిపించట్లేదు సార్. నా కూతురు ఎక్కడుంది? ఎందుకు తను ఒంటరిగా వదిలేవు? ఐఎమ్ సో సారీ షీనా. సరే, మీరెవరు? అంజు మంజు ఒక చెల్లి సంజు అయి ఉంటుందా? పంకజ్, నువ్వేమీ చేయొద్దు, ఇంటికి వెళ్ళు. నువ్వు బాగా టైర్డ్ గా ఉన్నావు కదా, సార్. ఎందుకంటే నీకు ఎక్కువగా జోక్స్ వస్తున్నాయి. లేదు సార్. వదిలే, నువ్వు ఇంటికి వెళ్ళు. వెళ్ళు. సార్ నేను నోరు మూసుకుని ఉంటాను. నేను ఏం చెప్తున్నాను మాట్లా- కదా, ఇంటికి వెళ్ళు. ఇట్స్ అన్ ఆర్డర్. వెళ్ళు. నా పేరు షామిర్, యాక్టర్, అలాగే షీనా ఒక ఫ్రెండ్. ఆ, మీరు చివరిగా నైరాన్ ఎప్పుడు చూసారు? సార్ ఇప్పుడే 5 నిమిషాల ముందు. ఏంటి? అయితే మన కళ్ళ ముందే నైరాని తీసుకెళ్లిపోయిందా? సరే, ఈ అమిషా నైరాని ఎక్కడికి తీసుకువెళ్ళి ఉంటుంది? తన ఇల్లు, అడ్రస్ ఏమైనా తెలుసా మీకు? తను తను సైకాటిస్ట్ డాక్టర్. ఆ? ఎవరు? తన పేరు నాకు గుర్తులేదు, కానీ తన కార్డు నా దగ్గర ఉంది. నేను వెళ్ళి తీసుకొస్తాను. పూర్వి, ఆ సైకాటిస్ట్ ఎవరో తెలుసుకో. అన్నట్టు ఈ థియేటర్కి లోపల బయట కెమెరాస్ ఉన్నాయి కదా, వాటి ఫుటేజెస్ కలెక్ట్ చేయి. అమిషాను మనం వెంటనే ట్రాక్ చేయాలి. వెళ్ళు. సార్, సరే షీనా మేడం, మీ అమ్మాయి నైరాకి వయసు ఎంత? 8 years. 8 years. సరే, మరి అమిషాని కిడ్నాప్ చేసినప్పుడు తనకి 8 ఏళ్లేగా? అలాగైతే దీనికి అర్థం తనకు అలా జరిగినందుకు పగ తీర్చుకోవడానికి నా కూతుర్ని కిడ్నాప్ చేసిందా? అమిషా కూడా అయి ఉండొచ్చు కదా సార్, లేదా వేరే ఎవరైనా అయి ఉండొచ్చు. మనం డ్రెస్తో కనిపెట్టలేం. ఇది ఎవరైనా సరే నైరాకి వాడు ఖచ్చితంగా తెలిసే ఉంటాడు, లేకపోతే తను అంత కూరుగా వాడితో వెళ్ళదు కదా. సరే, ఒక పని చేద్దాం. మొదటి నుంచి అసలు ఏం జరిగిందో మనం చూద్దాం. పొద్దున్నే 7:30కి షీనా డ్రైవ్ చేసుకుంటూ 8 గంటలకి తను థియేటర్కి వచ్చింది, జ్యోతి థియేటర్కి. తర్వాత 8 గంటలకి అక్కడ రిహార్సల్ ప్రారంభమైంది. తర్వాత అవని చెప్పినట్టు 7:45కి తను ఆ ప్లేస్కు వెళ్ళింది. వెళ్ళిన చోట తను అమిషాని చూసింది. తర్వాత 8 గంటలకి అమిషా తనని అటాక్ చేసింది. తర్వాత అక్కడి నుంచి పారిపోయింది. దయా, నువ్వు ఎన్ని గంటలకి థియేటర్కి వెళ్ళావు? సార్ 8:30, 8:45 అయి ఉంటుంది. 5 నిమిషాలకి తర్వాత ఆ నైరాని కిడ్నాపర్తో బయటికి వెళ్ళటం మనం చూసాం. 8:50. సరే, మనం మాట వరుసకి అమిషానే నైరాని కిడ్నాప్ చేసిందనుకుందాం. ఇంత దారుణమైన స్థితిలో అరగంట లోపల అవినిపై దాడి చేసి తను థియేటర్ లోపలికి రాగలదా ఏంటి? సార్ నేను థియేటర్లో ఇదే చెప్పాను సార్. ఈ కథలో ట్విస్ట్ ఉంది. నిన్ను రాకూడదని చెప్పానుగా. సార్ ఐఎమ్ రియలీ సారీ సార్. నేను కాస్త ఓవర్గా కామెడీ చేసా. అది యాక్చువల్లీ ప్రెటీ సార్ గుర్తుకొచ్చారు సార్. ఆయన గారు అందరినీ క్రైమ్ సీన్లో నవ్విస్తారు కదా, అదే నేను మూడ్ని లైట్ చేద్దామని అనుకున్నా. పంకజ్, ఫ్రెడీని మేం కూడా ఇంకా మర్చిపోలేదు. అందుకని మనం పని చేయకుండా ఉండలేగా. సార్,
ఏమైంది? సార్ అమిషా యొక్క సైకియాట్రిక్ డీటెయిల్స్ దొరికాయి. డాక్టర్ యువాన్. డాక్టర్ యువాన్. ఇదిగో ఈ చుట్టే మిషన్ కనిపిస్తుందా? దాన్ని బాగా చూడు. దాన్ని అలాగా ఫోకస్ చేయండి. చూస్తూనే ఉండండి. నేను చెప్పేది అలా ఫాలో చేయండి. నేను సరిగ్గా 5 లెక్క చెప్పే లోపల మీరు నిద్రపోతారు. 5 4 3 2 1. సూపర్. ఈ అమిషా అండ్ షీనా అసలు వీళ్ళిద్దరూ ట్యూన్సే కదా? వాళ్ళిద్దరు కూడా ఒకే స్కూల్లో చదివారుగా? అవును సార్, వాళ్ళు కమల పిల్లలు. మ్. చూడడానికి ఇద్దరు ఒకేలా ఉంటారు. కానీ శ్రీనా నాతో చదువుకోలేదు సార్. నా స్కూల్లో అమిషా మాత్రమే చదువుకుంది. చాలా మంచి అమ్మాయి సార్, చాలా మంచి క్యారెక్టర్. కానీ ఎందుకు నన్ను అటాక్ చేసిందో అర్థం కావడం లేదు. ఏమైంది అవని? బాగానే ఉన్నావుగా? ఎస్ సార్, ఆల్ గుడ్. ఐఎమ్ సారీ సార్. నేను చేసిన తప్పు వల్ల ఒక చిన్న పాపని కిడ్నాప్ చేశారు. అప్పుడు ఆ తప్పుకి ప్రాయశ్చిత్తం నేను చెప్పనా? ఇక్కడ కూర్చొని నువ్వు చేసిన తప్పుకి బాధపడటం వదిలేసి అదే నీ టీముతో నువ్వు కలిసి నాయరాని వెతుకు. ఓకే సార్. చెప్పండి. మేమందరం సిఐడీస్. మీకు సంబంధించిన ఒక పేషెంట్ అమేషా. నాకు తన అడ్రస్ కావాలి. ఐఎమ్ సారీ, నేను పేషెంట్ డీటెయిల్స్ని షేర్ చేయను. మేము మీకు ఆప్షన్ ఇవ్వట్లేదు. అమిషా ఒక బేబీని కిడ్నాప్ చేసింది. ఇట్స్ అర్జెంట్. సార్, అమిషా ఇక్కడికి వచ్చి చాలా రోజులైంది. 6 నెలలు లేదు, సంవత్సరం అయింది. ఇప్పుడు ఒక చిన్న పిల్ల ప్రాణాలకి ప్రమాదం. ఓ పిల్లకి గనక ఏమైనా అయిందనుకో, నువ్వు చాలా పెద్ద సమస్యలో ఇరుక్కుంటావు. గివ్ మీ ఎ మినిట్ సార్. ఇందులో అమిషా డీటెయిల్స్ అన్నీ ఈ ఫైల్లో ఉన్నాయి. హ్యావ్ ఎ లుక్ ఎట్ సార్. టీపీఎస్ 18 టౌన్ ప్లాజా. సార్ ఇదేదో తప్పైన అడ్రస్. టీపీఎస్ 18 టౌన్ ప్లాజా అని ఒక అడ్రస్సే లేదు. దట్స్ ఆల్ ఐ హ్యావ్. ఒకసారి ఈ మిషన్ని ఆన్ చేసి చూపిస్తావా? ఐఎమ్ సారీ. దీన్ని ఇంకోసారి ఆన్ చేసి చూపించు. ష్యూర్. ఈ థెరపీ నువ్వు అమిషాకి ఇచ్చావా ఏంటి? సార్, నువ్వు ఎలా అయితే ఈ మిషన్ ఉపయోగించి ఆ అబ్బాయి మైండ్ని కంట్రోల్ చేశావో, ఇదే మిషన్ ఉపయోగించి అమిషా మైండ్ని కూడా కంట్రోల్ చేయాలని నువ్వు ఖచ్చితంగా ప్రయత్నించుంటావు. అటెండ్ చేసి మాట్లాడు. లేదు సార్, అంత ఇంపార్టెంట్ కాదు. సరే కానీ మీకు నేను వేరేదైనా హెల్ప్ చేయాలా? మీకు పేషెంట్స్ చాలామంది వెయిట్ చేస్తున్నారు. ఓకే, అమిషా మళ్ళీ నిన్ను కాంటాక్ట్ చేయడానికి ప్రయత్నించిందంటే ఖచ్చితంగా నువ్వు నాకు ఇన్ఫార్మ్ చేయాలి. ఓకే సార్. చెప్పుదయ్యా. సార్, అభిజిత్ ఫోన్ చేశాడు. ఈ డాక్టర్ యువాన్ క్యారెక్టర్ డిఫరెంట్గా ఉందట. డెఫినెట్గా అతనే హిప్నోథెరపీ ద్వారా అమిషా మైండ్ని కంట్రోల్ చేసి ఉండొచ్చు. అందుకే అమిషా ఈ విధంగా నడుచుకుంటోంది. హిప్నోథెరపీయా? దయా అలా అంటే అదే ఈ డాక్టర్ యువాన్. వీణ్ణి పట్టుకున్నామంటే నాయరాని అమిషాని మనం పట్టుకోవచ్చు. అవును సార్, వాళ్ళు అటాక్ చేసిన తర్వాత అమిషా ఫోన్ ఆఫ్లో ఉంది సార్. కానీ 2 నెలలుగా చాలాసార్లు వసూలీ చాల్ దగ్గర ఉపయోగించారు సార్. వసూని చాల్.
భయంకరమైన క్రిమినల్స్ ఉండే ప్లేస్ కదా, ఒక్కడిని పట్టుకుంటే మొత్తం అందరూ చేరిపోతారే, పోలీసుల్ని ఎదురిస్తారు వాళ్ళు. అవును సార్, ఎవరు అడిగినా నోరు తెరవరు, పోలీసులు అడిగినా కూడా. మనకు అక్కడ ఒక ఇన్ఫార్మర్ ఉండాలిగా. ఇన్ఫార్మర్ ఏం కాదు సార్, మన స్ట్రీట్ స్మార్ట్ మనిషి ఉన్నాడు కదా, ఆయన వాళ్ళలోకి చుచ్చుకుపోయి మన కోసం ఏమైనా చేస్తాడు. ఓహో, అదే విషయమా? అతనా? అవును సార్, ఆయనే. ఈసారి డోర్స్ ఏం పగలగొట్టాడు, మరోలా లోపలికి వెళ్తాడు. చెప్పండి అయ్యా, ఇక్కడ అండర్టేకర్ అనే వాళ్ళు ఎవరు? ఎవర్రా? ఎవరి గురించి ఇన్ఫర్మేషన్ కావాలి? వద్దు, వదిలే. నీ వల్ల కాదు. నేను ఇప్పుడు ఎవరిని ఎదుగుతున్నానో తెలుసా? ఆయన మోచెయ్యి. ఒకసారి టేబుల్లో కొలిసామంటే భూమి అదిరిపోయినా కానీ ఆ చెయ్యిని కదిలించలేవు. పిల్లలు లేని ఇంట్లో ముసలోడు గెంటులేసాడంట. సీదా విషయానికి రా, నీకేం కావాలి ఇంతకే? నా ప్రశ్నలకి సమాధానాలు. అరే, ప్రశ్నలు అడిగే చిరంజీవి, మా మీద నీ టెస్టా? నేనేం టెస్ట్ చేయట్లేదు. వద్దు, అప్పుడు మీరు భయపడతారు. ఏ సమస్య లేదు, కాంపిటీషన్ని ఇప్పుడే ముగిద్దాం. ఏంటి, నా ప్రశ్నలకి సమాధానాలు చెప్పండి చాలు. భయమా? మేం భయపడిపోయాం. అది నీ చెయ్యి చూసి. పాపం ఎన్ని ముక్కలుగా విరిగిపోతో తెలియలేదు. సరే రా. అరే, నేను చెప్పడం మర్చిపోయానయ్యా. ఎవరితో కలబడాలని చెప్పలేదే. ఒక్క నిమిషం. ఒక్క నిమిషం. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని నేను మళ్ళీ చెప్తాను. మీరు ఇందులో ఓడిపోతే ఏ లైఫ్ లైన్ని యూజ్ చేయకుండా నా ప్రశ్నలకు సరిగా సమాధానం చెప్పాలి. చెప్పండి, ఒప్పుకుంటారా? ఓకే ఓకే, అడగండి. ఏం కావాలి చెప్పండి. ఈ అమ్మాయిని ఇక్కడ చూసారా? ఒక అమ్మాయిని తను కిడ్నాప్ చేసింది. చూపండి సార్. సార్, నేను తిన్ని చూశాను. ఎక్కడ? సార్, పక్క గల్లీలో లాస్ట్లో ఒక ఇల్లుంది సార్, తన ఆడనే ఉంది. ఇదా? తను ఇప్పుడు కూడా పిల్లతో లోపలుంటే ఆ పిల్ల ప్రాణాలకే ప్రమాదం. మీరంతా దూరంగా ఉండండి. అక్కడికి వెళ్ళింది. అట్లనే సార్. రేంచో. ఎస్ సార్. నువ్వు బయలుదేరు, అవసరమైతే నేను పిలుస్తాను, అప్పుడు రా. ఓకే సార్.
అవని, పంకజ్, అవని, అవునీ నువ్వు ఇక్కడికి వచ్చావా? నిన్ను చూసి ఎన్ని సంవత్సరాలైంది? ఎలా ఉన్నావు నువ్వు? అమీషా, ఈ కత్తిని నాకు ఇస్తావా ప్లీజ్? ఎందుకు ఇలా మాట్లాడుతున్నావో? ఏదో వేరే వాళ్ళతో మాట్లాడుతున్నట్టు. నన్ను మర్చిపోయావా? మనం స్కూల్ ఫ్రెండ్స్. అమీషా, మర్చిపోయావా? ఇప్పుడు కూడా నేను నీ పాత స్కూల్ ఫ్రెండ్నేమ్మా. అవని, మర్చిపోయావా? నీ ఫ్రెండా? అరే సార్, ఏంటి ఏమేంటుంది సార్? సార్, ఇతని ఎవరు? ఏది ఎవరు హత్య? ఇది ఎలా? నాయరా ఇక్కడ లేదంటే ఎక్కడ ఉంటుంది? సార్, అమిషా ఇంట్లో దొరికిన ఫోటోగ్రాఫ్స్ మీరు అనుకున్నది కరెక్టే. నైరాకు ఆల్రెడీ కిడ్నాపర్ తెలుసు, అందుకే ఈజీగా కిడ్నాపర్తో వెళ్ళిపోయింది. సార్, తర్వాత ఇది డాక్టర్ యువాన్ క్లినిక్లో ఇచ్చారు, పోయిన నెల మెడిసిన్. సార్, డాక్టర్ యువాన్ మా దగ్గర అమీషాను చూసి చాలా రోజులైందని అబద్ధం చెప్పాడు. ఇన్ని మెడిసిన్సా? అంతలా అమీషాకి ఏం వ్యాధి ఉంటుందంటారు? పూర్వి, ఎన్నోసార్లు మనిషి వ్యాధిగ్రస్తుడవ్వడు, అయ్యేటట్టు చేస్తారు. ఏదో ఒకటి ఉంది, ఇందులో సమస్య ఏదో ఒకటి ఉంది. కానీ తనకి ఏది గుర్తులేదంటుంది. తనే డాక్టర్ యువాన్ని చంపానని కూడా గుర్తులేదే. లేదు సార్. తనని మనం ఎలా సార్ నమ్మడం? తను అవనికి కూడా అబద్ధం చెప్పిందిగా. సార్, డాక్టర్ యువన్ ఒక ఇల్లు, కారు, ఆఫీస్ అన్నీ చెక్ చేశాం, కానీ నైరా ఎక్కడా లేదు. ఆ తర్వాత సార్, డాక్టర్ యువాన్ యొక్క ఫోన్ ఎప్పుడు ఇల్లు క్లినిక్ మధ్యనే ఉంటుంది. ఒకవేళ అమిషాని డాక్టర్ హిప్నాటిజం చేస్తుంటే తనకి ఇతను ఆర్డర్ ఇచ్చి నైరాని కిడ్నాప్ చేస్తుంటాడు. సరే సార్, కానీ అమిషాని డాక్టర్ హిప్నటైజ్ చేసుంటే డాక్టర్ని ఎందుకు చంపుండాలి? కానీ ఒకవేళ సార్ అనుమానం నిజమైతే డాక్టర్ యువాన్ లేకుండా ఈ అమీషా శాశ్వతంగా హిప్నోటైజ్గా ఉండొచ్చా ఏంటి? సార్, ఒకవేళ తను హిప్నటైజ్ స్టేజ్ నుంచి బయటకు వస్తే జరిగిందేమీ తనకి గుర్తుండదు కదా. అవును, దానితో కలిపి నైరా లొకేషన్ కూడా పోతుంది కదా. సార్, నేను ఒకసారి ప్రయత్నించానా? ఎందుకంటే ఇక్కడ ఉండే వాళ్ళల్లో అమిషాతో కొంచెం కనెక్షన్ ఉంది. ఒకవేళ తను నాతో ఏమైనా చెప్పొచ్చు. సరే, కానీ అలర్ట్గా ఉండాలి. అమీషా, నాకు నీ హెల్ప్ కావాలి.
నైరా ఎక్కడ? నీకు నా కూతురు గురించి ఎలా తెలుసు? అమీషా, నైరా నీ బిడ్డ కాదు. నైరా షీనా ఒక్క కూతురు. ఇప్పుడు తను వాళ్ళ అమ్మతోనే ఉండాలి. ఎందుకు? అంతా షీనాకి దొరకాలా? నాకు అంతా కావాలి. షీనా దగ్గర ఏముందో? అంతేకాదు, నైరాని తనకంటే నేను బాగా చూసుకుంటానా? అమీషా, నీకు తను కావాలని మొండికేసి నైరాని కష్టపట్టకూడదు కదా. నువ్వు తన అమ్మగా ఉంటే నువ్వు తనకిలా జరిగితే నువ్వు చూస్తుంటావా? తనని చూస్తే హిప్నాడైజ్ చేసినట్టుగా అనిపించలేదు. మనోవ్యాధిగ్రస్తురలా కనపడుతుంది. నీకేమైనా తెలిస్తే ఖచ్చితంగా నాతో చెప్పు. సార్, సార్ అమీషా చేతిలో సార్ నేను ఒక విషయం చెక్ చేయాలి. ఐ విల్ అప్డేట్ యూ. పెదనాన్న, అప్పుడప్పుడు ఏదైనా పెద్ద విషయాన్ని కనిపెట్టాలంటే మన కంటిని అలాగే చిన్నది చేయాలని చెప్పి. సోలంకి నీ కుటుంబ కథలు తర్వాత చెప్పు గానీ ముందు ఈ బాడీ సంగతి ఏంటి? బాడీ గురించా? ఈ బాడీ ఏం చెప్తుందంటే, ఏ కత్తితో అయితే అమిషా మీద దాడి జరిగిందో అదే కత్తితోనే అమిషా డాక్టర్ యువాన్ మీద దాడి చేసింది. నాకు ఈ కత్తి మీద అమిషా ఇంకా యువాన్ ఇద్దరు బ్లడ్ శాంపిల్స్ దొరికాయి. దానికని ఇప్పుడు మేము మా కళ్ళని చిన్నవి చెయ్యాలా? లేదు, చిన్న చేయొద్దు. ఇప్పుడు నేను చెప్పిన విషయం వింటే మీరు మీ కళ్ళు చిన్నదవ్వవు, పెద్దదవుతాయి. ఇది షీనా యొక్క మగ్గు. దయా జ్యోతి థియేటర్ నుంచి దీన్ని తీసుకొచ్చాడు. బాస్, నాకు ఈ మగ్గు మీద అమిషా DNA దొరికింది. కానీ సార్, అమిషా షీనా ఈరోజు మీట్ అవ్వలేదు కదా? అవును, ఏంటి అనుమానం? వాళ్ళు బేసికలీ కలిసిపోయారు కదా. ఎందుకు డాక్టర్ సార్, ఎందుకు ఇలా సమస్యను పెద్ద చేస్తూ ఉన్నారు? మీరు తిన్నగా విషయానికి రండి. అవును, నేరుగా విషయానికి వస్తున్నాను అభిజిత్. ఈ డ్రెస్సు, ఈ కత్తి, ఈ మగ్గు, ఈ మూడులో నాకు అమిషా DNA దొరికింది. తర్వాత షీనా DNA కూడా దొరికింది. దీనికంత అర్థం ఏంటంటే అమిషా తర్వాత షీనా ఇద్దరు వేరే వేరే కాదు, ఒకే వ్యక్తే. ఎగ్జాక్ట్లీ. అలాగా? అయితే వాణిరాణి ఒకలే అన్నమాట. కానీ ఇది ఎలా సాధ్యం సార్? ఈ షీనా లేక ఈ అమిషా ఇద్దరు ఒకటైతే మరి ఎలా ఒకే సమయంలో ఇద్దరు వేరు వేరు చోట ఎలా ఉండగలరు? ఇలా చూడండి, ఆధారం ఏం చెప్తుందో అదే నేను మీకు చెప్పగలను. సార్, చెప్పవని. అమిషా తన చేతిపైన షీనా కోసం ఎస్ అనే టాటూ వేసుకుంది. షీనా అమిషా కోసం ఏ అనే టాటూ. కానీ సార్, మన కస్టడీలో తన చేతిపైన ఏ టాటూ ఉంది. ఏంటి? అలా అయితే మన కస్టడీలో ఉన్నది అమిషా కాదు, షీనానే. అలా అయితే ఈ షీనా తన సిస్టర్ అని చెప్పి మనందరినీ మోసం చేసింది. అవును సార్. ఇంకా విచారిస్తే ఒక విషయం తెలిసింది. అమిషా 12 సంవత్సరాల క్రితమే చనిపోయింది, సూసైడ్. కానీ వాళ్ళ ఫ్యామిలీ ఈ విషయం అందరి దగ్గర దాచిపెట్టారు. నేను ఇన్ని సంవత్సరాలుగా అమిషా స్కూల్ మారిందనే అనుకున్నా. 12 సంవత్సరాల తర్వాత ఇప్పుడే కలిశాననుకున్నా. అంటే గత 12 ఏళ్లుగా ఈ షీనా అమిషా గాను షీనా గాను తిరుగుతూ ఉందా? అయినా తను ఎందుకు ఇలా సార్, చేస్తోంది? తను కావాలని చేయలేదు. షీనాకి డిసోసియేటివ్ ఐడెంటిటీ డిసార్డర్ ఉంది. షార్ట్గా చెప్పాలంటే DID. షీనా అండ్ అమిషా ఇద్దరు స్ప్లిట్ పర్సనాలిటీస్. ఇది ఒక మానసిక రోగం.
ఇందువల్ల ఒకరు తనకంటే ఇతరుల జీవితాల్ని మరియు వాళ్ళ పర్సనాలిటీని కూడా తనదనుకుంటారు. తన జీవితం మాత్రమే కాకుండా వాళ్ళ జీవితాన్ని జీవిస్తారు. అలా అయితే మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? షీనా తనకి చనిపోయిన సహోదరి అమిషా పర్సనాలిటీలో బ్రతుకుతుందా? అవును సార్. అంటే తను అవనికి అమిషాలా ఫోన్ చేసింది. అప్పుడే తనని షీనా అటాక్ చేసినట్టుగా తను ఫీల్ అయింది. కానీ తను షీనాగా మారి అవనిపై దాడి చేసింది. తర్వాత థియేటర్ కూడా వెళ్ళింది. సార్, షీనా చిన్నప్పుడే తన సిస్టర్ని కోల్పోయింది. ఆ సంఘటన నుండి తను బయట రాలేకపోయింది. తను చెల్లెలు కూడా తనులాగే ఒక జీవితాన్ని జీవించాలనుకునింది. ఇలాంటి ప్రాసెస్లో షీనా అమిషా యొక్క పర్సనాలిటీతో కలిసి జీవించింది. తర్వాత అమిషాగా మారి నాయరాని కిడ్నాప్ చేసింది, అంతే కదా? కావచ్చు సార్. షీనా, నాయిరా ఎక్కడుందో చెప్పు. షీనా సార్, సార్ షీనా నైరా కమ్మ కాదు, తన అమ్మ నేనేం సార్. అమిషా నైరాని చాలా సంతోషంగా చూసుకుంటాను సార్. తను నాతోనే ఉంటుంది. నేను జాగ్రత్తగా చూసుకుంటాను సార్. నాయరా ఇప్పుడెక్కడా? నాకెలా తెలుసు? అదే అమిషా తీసుకెళ్ళిపోయింది కదా. నేను చెప్పాను కదా, అందరితోనూ చెప్పాను కదా. తను కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోయింది. మీరేం చేస్తారు? అందరితో చెప్పాను కదా, మీ అందరితో చెప్పాను కదా. అక్కడ నేను చెప్పింది ఎవరు నమ్మలేదు. ఇప్పుడు నా బిడ్డ కనిపించలేదు. అభిషా, ఒక విషయం చెప్పు. ఆ డాక్టర్ ఇవాన్ని నువ్వు ఎందుకని చంపావు? చెప్పాల్సిన సమయం వచ్చింది సార్. నేను తన్ని పూర్తిగా నమ్మాను. నేను తనతో చెప్పాను నైరా ఎక్కడ దాచిపెట్టానని. కానీ తను నాతో నేను అన్నిటినీ సిఐడి దగ్గర చెప్పేశానని చెప్పింది. చంపేశాను. ఎన్ని సంవత్సరాల తర్వాత నా కూతురు దొరికింది. తన్ని ఎవరు తీసుకుని వెళ్ళాను అనా? సార్, ఇప్పుడు నైరాని కనిపెట్టి ఏంటి యూస్? ఎందుకంటే తను ఇప్పుడు దొరికినా కూడా కోర్టు వేరే ఒకళ్ళ కస్టడీలో వదులుతుంది. ఎందుకో? ఎందుకంటే తను షీనాతో ఉండడం కుదరదు కదా. అమిషతో కూడా ఉండలేదు కదా సార్. తను నా కూతురు సార్. నా కూతురు ఎందుకు ఇంకోరితో ఉండాలి? తను ఎక్కడుందో నేను చెప్తాను సార్. నా కూతురు నాతోనే ఉండాలి. నా పక్కింట్లో సంగీత ఉంది కదా, తన దగ్గర దాచిపెట్టేశాను సార్. నా కూతురు నాతోనే ఉండాలి. ఓకేనా సార్? నా కూతురు నాతోనే ఉండాలి. తను నా కూతురు కదా, నాతోనే ఉండాలి. తను నా కూతురు కదా సార్, నాతోనే ఉండాలి. నాతోనే ఉండాలి సార్. ఏమంటారు సార్? ప్లీజ్ సార్, నేను బాగా చూసుకుంటాను సార్. నైరా, కాల్ చేసి రమ్మని చెప్పి అవిని ఎందుకని కొట్టావు? తను నీకు ఫ్రెండే కదా. ఫ్రెండ్ సిఐడిలో పనిచేస్తూ పనికిరాని వీళ్ళ అవసరమా నీకు? నేను అంత కష్టపడ్డాను సార్. అన్నిటిని అంత ఈజీగా వదులుకోవాలా? తన చేతులు జోడించి వేడుకున్నాను సార్, ప్లీజ్ షీనాని అరెస్ట్ చేయమని. తను వినలేదు. తను సిఐడిగా నాతో నడుచుకుంటుంది. తన వల్ల ఒక యూస్ కూడా లేదు. కానీ చివరికి అన్ని విధాలుగానో నైరానే కదా బాధించబడింది. జీవితాంతం సంతోషంగా ఉండడానికి కాసేపు కష్టపడ్డా, తప్పే లేదు. నాయరా సంతోషం కోసం నా సొంత చెల్లెల్ని చంపుతాను. పూర్వి, ఏం పూర్వి, సార్? తనను తీసుకెళ్ళు. నేను వదిలిపెట్టాను. షీనాని తన్ని వదిలిపెట్టాను. సరే సరే సార్, తనకి మానసిక రోగం ఉంది. తన్ని వెంటనే మనం స్పెషల్ ఫెసిలిటీకి ట్రాన్స్ఫర్ చేయాలి. తనకి ఇమ్మీడియట్ ట్రీట్మెంట్ ఇవ్వాలి సార్. తనకి ఎటువంటి ట్రీట్మెంట్ ఇవ్వాలని
సార్, షీనా పూర్తిగా నయమై వచ్చే వరకు, తనకి శిక్ష కాలం పూర్తి అయ్యే వరకు నా కూతురులాగా నైరాని చూసుకుంటా. ఎందుకంటే తనకి కూడా నాలాగే వేరే ఎవ్వరూ లేరు సార్. ఒంటరిగా ఉంది, చాలా కష్టాలు అనుభవించింది. వెళ్దామా? సార్, వీళ్ళిద్దరి మధ్యలో బేబీ చాలా నలిగిపోయింది. మొదట తన్ని ఎవరు కిడ్నాప్ చేశారు, తర్వాత అమ్మ నుండి విడిపోయింది. జాగ్రత్త. రా. సరే, నువ్వు ఇక్కడే కూర్చో. ఐల్ బీ బ్యాక్ ఇన్ 2 minutes. హలో హలో హలో. అవును, నేను మాట్లాడాను. నైరా, నైరా ఎక్కడికి వెళ్ళిపోయింది? నైరా, నైరా, ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ ఒక చిన్న పాప వచ్చిందా చూసారా? ఎక్స్క్యూజ్ మీ, పైన ఒక చిన్న పాప కూర్చొని ఉండింది చూసారా? నైరా, నైరా, నైరా. నైరా, నీకు నైరా గనుక అవసరమైతే తను అమ్మ షీనా దగ్గర హెల్ప్ అడుగు. షీనా, షీనా, నైరా ఇక్కడ కనిపించట్లేదు. సో నా దగ్గరికి ఎందుకు వచ్చా? నాకేమో తన్ని ఎవరో కిడ్నాప్ చేశారనిపిస్తుంది. తన్ని నేను కిడ్నాప్ చేసినట్టే వేరే ఎవరో చేసున్నారు. షీనా ఎవరో మన గేమ్ని మనతోనే ఆడుకుంటున్నారు. నువ్వు పోలీసుల దగ్గరికి వెళ్ళు. నన్నేం చేయమంటావు? నిజంగా నీకు బుద్ధి పనిచేయలేదా? ఏంటి, మర్చిపోయావా? ఆ రోజు ఆ డాక్టర్ యువాన్ని పగ తీర్చుకోవడానికి నేనే హెల్ప్ చేశా. షీనా, ఇది నీ హలో మేడం, మన ఇద్దరము డాక్టర్ ఇవన్నే చంపాలనుకున్నా. మన ఇద్దరము సిస్టర్స్ని చంపినందుకు పగ తీర్చుకోవాలనుకున్నాం కదా, అనుకున్నావా లేదా? సో ప్లీజ్ ధన్యవాదాల గురించి మాట్లాడక. వాణ్ణి నువ్వే హత్య చేశావు. ఇప్పుడు నువ్వు స్ప్లిట్ పర్సనాలిటీ ఉంది, పిచ్చిదిలాగా నటించి జైలు నుంచి తప్పించుకోవాలనుకుంటావు. చూడు షీనా, పాపని వెతకడానికి హెల్ప్ చేయలేదంటే ఐ స్వేర్ సిఐడి దగ్గరికి వెళ్ళి నిజమేంటో చెప్తాను. మీ ఇద్దరి గురించి మాకంతా తెలిసింది. అద్భుతంగా యాక్ట్ చేశారు. కానీ మీ స్వయరూపం ఎప్పుడు తెలిసిందో తెలుసా? ఆ రోజు నువ్వు నైరాని చెయ్యి పట్టుకొని తీసుకుని వెళ్ళినప్పుడే నాకంతా తెలిసింది. నువ్వు ఏ విధంగా తీసుకొని వెళ్ళావు. సీసీటీవీ కెమెరా ఫుటేజీలో నైరా చెయ్యి పట్టుకొని తీసుకువెళ్ళినట్లే ఉంది. కానీ అప్పుడు నువ్వు ఊడి కూడా వేసుకొనే ఉన్నావు. నువ్వు ఏమనుకున్నావు? సిఐడికి బుద్ధి లేదనా? ఆ నిమిషమే నీ జాతకాన్ని మొత్తం తీశాం. నైరా వాళ్ళమ్మ షీనా కాదు, నువ్వే. తర్వాత డాక్టర్ యువాన్, వాడు నీ మావయ్య. సరే సావి, నువ్వు ఏదో చెప్పావు కదా, మీ ఇద్దరు సిస్టర్ని కూడా డాక్టర్ యువానే చంపాడని. ఎందుకంటే చంపింది వాడే. మా అక్క ఆస్తంతా సొంతం చేసుకోవాలనుకున్నాడు. దానికి అక్క ఒప్పుకోలేదని తప్పుగా మెడిసిన్స్ ఇచ్చి అక్కని పిచ్చిది చేశాడు. అక్క పిచ్చి హాస్పిటల్లో పిచ్చిది నేను కాను కానని చెప్పింది. కానీ తను మాటని ఎవ్వరూ నమ్మలేదు. ఆ సంఘటన వల్ల బాధించింది మా అక్కే.
నీకు డాక్టర్ యువాన్కి సంబంధం ఏంటి? కిడ్నాప్ తర్వాత అమిషా తిరిగొచ్చాక తన పరిస్థితి బాలేదు. తన్ని యువనే ట్రీట్ చేశాడు. అతను చెప్పాడు తను బాగవుతాడని, కానీ ఓవర్ డోస్ ఇచ్చాడు. బాగవడానికి బదులు తన పరిస్థితి దారుణంగా మారిపోయింది. సావి తన అక్కను చంపినందుకు పగ తీర్చుకోవాలనుకుంది. షీనా అమిషా సూసైడ్ చేసుకున్నందువల్ల పగ తీర్చుకోవాలనుకుంది. ఎందుకంటే ఈ రెండిట్లోనూ డాక్టర్ ఇవానే విలన్. వాడిని చంపడం కోసమే సావి, షీనా ఒకటిగా కలిశారు. తర్వాత డాక్టర్ యువన్ని చంపడానికి నాది అవనిది స్నేహాన్ని వాడుకున్నావు. నా పరిస్థితి బాలేదని చెప్తే నాకు శిక్ష తక్కువ పడుతుందని అలా చెప్పాను. ఇప్పుడు నువ్వు ఖచ్చితంగా జైలుకు వెళ్లే తీరాలి. పెద్ద శిక్ష నీకోసం ఎదురు చూస్తోంది. కథలు చెప్పాలంటే మీ ఇద్దరికి బాగా ఇష్టం కదా. ఇప్పుడు జైల్లో 4 గోడల మధ్య మీకు నచ్చిన కథలు మీరు రాసుకోండి. లాక్కెళ్ళండి ఇద్దరిని. సరేరా, పద. రా. వాళ్ళిద్దరూ సరైన క్రిమినల్స్ సార్. వాణి రాణి అంటూ మన దగ్గర కథలు చెప్పి సిఐడిని డిమ్కి కొట్టించని చూశారు సార్. హాయ్. హాయ్. ఐస్ క్రీమ్ తింటావా? నీకే ఫ్లేవర్ చాలా ఇష్టం? మ్యాంగో. అదే నాకు ఫేవరెట్. ఏం కలర్ చేస్తున్నావు? తెలియలేదు. దీని పేరు నీకు తెలియదా? ఇంకా యానిమల్స్ ఉన్నాయి. ఇది ఏంటి? రాబెట్. ఫ్లవర్ పాట్. వెరీ గుడ్.